కమ్యూనిస్టుల చేతిలో చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా స్థానికమైన హిందువులే. ముస్లింలకు వ్యతిరేకంగా అతను పోరాడలేదు కమ్యూనిస్టులు. ఎందుకని? వాళ్ళది భూ పోరాటం దానికి పేరు పెట్టారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని పేరు పెట్టి వీళ్ళు స్టాలిన్ ఆహ్వానించారు తెలంగాణ మీదకి. డైరెక్ట్ వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. బద్దం ఎల్లారెడ్డి, మాకినేని బసవపున్నయ్య, పుచ్చలపల్లి సుందరయ్య వీళ్ళందరూ మాస్కో వెళ్ళి అక్కడ స్టాలిన్ ని కలిశారు. అప్పుడు స్టాలిన్ లీడర్ వాళ్ళకి, మీరు వచ్చేయండి, తెలంగాణను ఆక్యుపై చేసుకోండి, మీ రష్యా సైన్యాన్ని అంతా ఇక్కడికి పంపించండి అని ఓపెన్ గా అడిగారు. అడిగితే స్టాలిన్ రిఫ్యూజ్డ్. ఎందుకంటే ఇది దుందుడుకు చర్య, మీకు అంత బలం లేదు అక్కడ, అనవసరంగా నా సైన్యాన్ని ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ మై సోల్జర్స్. చూడండి, ఒక పాట ఉంది, మీకు గుర్తుందండి? ఏమిటి ఆ పాట? శ్రీనివాసరావు రాసిన పాట. లేలే రష్యా, రారా రష్యా, విమాన బాహువులు విసురుతూ రష్యా, మరఫిరంగులు తెచ్చి మందిచ్చి రష్యా, అనంత ప్రపంచం అంతటా నీవై నీ వెలుగు నీడల్ని సాగించు రష్యా, లేలే రష్యా, రారా రష్యా. భారతదేశాన్ని రష్యా వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకోవాలని ఓపెన్ గా వీళ్ళు పాటలు రాశారు.